వయసుతో సంబంధం లేదు. చేతిలో కాస్తంత డబ్బు ఉంటే చాలు. చాలా మంది గాంజా బారిన పడుతున్నారు. కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని కొంతమేరైనా తగ్గించాలని రిటైర్ అయిన తర్వాత కూడా ఎస్పీ నాగరాజు తన వంతు కృషి చేస్తున్నారు. గంజాయిపై జనగర్జన పేరుతో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగానికి మాత్రమే విరమణ అని, పోరాటానికి కాదని అంటున్న రిటైర్డ్ ఎస్పీ నాగరాజ్తో ఈటీవీ ముఖాముఖి. రిటైర్డ్ ఎస్పీ నాగరాజ్ సార్ మనతో ఉన్నారు. డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ డ్రగ్స్కి ఎలాంటి వారు అలవాటు పడుతూ ఉంటారు? ఏ వయసులో వారికి దీనికి ఏమైనా ఉంటుందా సార్ కొలమానం? డ్రగ్స్ అలవాటు పడటానికి వయసుతో సంబంధం లేదండి. ఇది స్కూల్ పిల్లల నుంచి ఆ చిన్న వయసులో, అంటే స్కూల్ అని కాదు, ఆ వయసు నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు కూడా దీనికి బానిసలయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటేనో, ప్రభుత్వ అధికారులు పరిగెడితేనో, లేకుంటే ప్రచారం చేస్తేనో ఇది వెళ్ళిపోతుందని నేను అనుకోను. దీంట్లో ప్రజలు ఇన్వాల్వ్ కావాలి. ప్రజలు భాగస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా ఏదైనా రిజల్ట్ మంచిగా కనపడుద్ది. ఇవాళ మనం ఏది మాట్లాడుకున్నా కూడా గబక్కన పైన చూసి మాట్లాడకూడదు. మనం కొద్దిగా దాన్ని వెనక్కి వెళ్తే మనకు ఒక కుటుంబం కనపడుతుంది. ఇవాళ చిందరవందరగా అయిపోయిన కుటుంబ వ్యవస్థలో ఒకరి మీద ఒకరికి అవగాహన, ఒక ప్రేమ, ఆప్యాయత, స్నేహభావం లేకపోవటం, ఎవరెటు పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎటువంటి కండిషన్స్లో వస్తున్నారు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. మీరు అనేక ప్రాంతాల్లో పనిచేశారు. అక్కడ ఎలాంటి అవేర్నెస్, అంటే వీటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. అయితే వీటిని అరికట్టేటప్పుడు ఏమైనా అవాంఛనీయ శక్తులు కానీ వ్యక్తులు కానీ భయపెట్టే పరిస్థితి ఏమైనా మీరు ఎదుర్కొన్నారు? నేను చర్యాల సిఐగా ఉన్నప్పుడు, అది 2009-10, అక్కడ కూడా గుడంబా తీయాలని చెప్పి చాలా గ్రామాలు తిరగటం, దాడులు చేయటం, తీయటం జరిగింది. నేను కొద్ది కాలానికే అక్కడ నుంచి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ మీద రావటం జరిగింది. అప్పుడుండే నాయకత్వం కానీ విద్యార్థులు కానీ అందరూ తెలంగాణ యాజిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ అయినప్పుడు నేను పూర్తి స్థాయిలో ఆ గుడంబా తీయటం దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయినా. కానీ మహబాద్ డిఎస్పీగా వచ్చినప్పుడు మాత్రము అప్పుడుండే వాతావరణానికి, పరిస్థితులకు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నందున ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కాగలిగినారు. అందరినీ చైతన్యపరిచడం, అందరిని ఇన్వాల్వ్ చేసినాం. భయపెట్టడం, బెదిరియటం వంటివి ఎక్కడా జరగలేదు. చదువుకున్న వాళ్ళు వీటికి బానిస అవుతారు, లేకపోతే నిరక్షరాస్యులు అయ్యే అవకాశం ఉంటుందా? మీరు దీనిపైన స్పష్టం. అట్లేం లేదు సార్. ఈ మాదక ద్రవ్యాల బానిసత్వానికి, చదువుకు, చదువురానితనానికి సంబంధం ఏం లేదు. అది కొనుగోలు చేసేంత శక్తి ఎక్కువగా ఉందనుకోండి, ఖరీదైంది కొంటాడు. అంత శక్తి లేదనుకోండి, చిన్నది కొంటాడు. ఇప్పుడు మనం గాంజా గురించి మాట్లాడుకున్నాం. గాంజా ప్రతి పంట పొలాల్లో వేసేసుకొని పండించేసుకుంటారు. ప్రతి గ్రామంలోనే దొరుకుతుంది. అది ఈజీ కదా, అది చౌకగా దొరుకుతుంది. దానికి చదువుకునేవాడు అక్కడ దాకా రావాల్సిన పని లేదు. ఇక్కడ హైదరాబాద్లో కూడా దానికి సప్లై అయ్యింది. ఇప్పుడు గాంజాని నేను తీయాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ప్రజల్ని దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రజలు భాగస్వాములు కాలేదనుకోండి, గాంజా కాదు, చైనా మాంజా కూడా పోదు మన స్టేట్ నుంచి. మనం అందరం సమాజంలో ఉంటాం, కుటుంబ వ్యవస్థలో ఉంటాం. వీళ్ళందరినీ మనం మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేస్తేనే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. విశ్రాంతి అనే పదం మెదడులో వచ్చింది అంటే వాళ్ళు నిజంగా వృద్ధులైపోయినట్టే, ఇక దారిలో ఉన్నట్టే. మేము పని చేస్తూనే ఉంటాం, పని చేయాలనుకుంటాం. లాస్ట్ వరకు కూడా ఏదో రకమైనది ఒక చిన్నదో పెద్దదో పనిచేస్తాం. ఈ మత్తు పదార్థాలు చాలామంది అలవాటు చేసుకుంటున్నారని, దీనిపైన ప్రజల్లో చైతన్యం రావాలని ప్రభుత్వాలు కావచ్చు,